హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయంలో చివరి ఆ, శ్లోకాలు 40 నుంచి 45 వరకు ఈరోజు మనం చూద్దాం. దాంతో ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత విశుద్ధ భక్తి యోగం యొక్క జ్ఞాన వైరాగ్యాతీతము అనేటువంటిది తర్వాత మనం చూద్దాం. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క పరిపూర్ణత, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం వల్ల పొందేటువంటి పరమసిద్ధి ఏమిటి అని అంటే కృష్ణ ప్రేమ. ఇప్పటి వరకు భక్తి యోగం గురించి చెప్పారు. కృష్ణ ప్రేమను పొందడానికి మార్గం గురించి కూడా తెలియజేశారు. కృష్ణ ప్రేమను పొందే స్థాయిలో మనము ఉండాలి అని అంటే మనకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాల గురించి కూడా కృష్ణుడు మనకి ఇంతకుముందు శ్లోకాల్లో వివరించారు. ఓకే, సో ఈరోజు ఇంకా మనకు ఉండాల్సినటువంటి లక్షణాలని చెప్తూ కృష్ణ ప్రేమను పొందాలి అని అంటే మన సాధన ఎలా ఉండాలి, కృష్ణ ప్రేమను పొందాలంటే మన యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేసి ముగిస్తున్నారు. ఇది అదే మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి కావాల్సినటువంటి సిద్ధి అని చెప్తున్నారు. 40 నుంచి 45వ శ్లోకం సునీత మాతాజీ. భగోమ ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమః ఓం ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమః. విద్యాత్మనిభిధా బాధో జుగుస్సా హ్రీరకర్మసు ఇదా బాధో జుగుస్సా ధీరకర్మసు. శ్రీర్గుణానైరపేక్ష్యాద్య సుఖం దుఃఖ సుఖాత్యయో తీర్గుణానైరపేక్ష్యాద్యాః సుఖం దుఃఖ సుఖాత్యయోః. దుఃఖం కామసుఖాపేక్షా పండితో బంధమోక్షవేత్. దుఃఖం కామ సుఖాపేక్షా పండితో బంధమోక్షవేత్. మూర్ఖో దేహద్యహం బుద్ధి పంధామన్నిగమః స్మృతః. మూర్ఖో దేహాద్యహం బుద్ధిః పంథామన్నిగమః స్మృతః. ఉత్పదశ్చిత్త విక్షేపః స్వర్గः సత్వగుణోదయః. పదశ్చిత్త విక్షేపః స్వర్గః సత్వగుణోదయః. నరకస్తమ ఉన్నాహో బంధుర్గురురహం సఖే. కస్తమ ఉన్నాహో బంధుర్గురురహం సఖే. గృహం శరీరం మానుష్యం గుణాఢ్యో హ్యడ్య ఉచ్యతే. గృహం శరీరం మానుష్యం గుణాఢ్యో హ్యాఢ్య ఉచ్యతే. దరిద్రో యస్త్వ సంతుష్టః కృపణో యోజితేంద్రియః. దరిద్రో యస్త్వ సంతుష్టః కృపణో యోజితేంద్రియః. గుణేష్వసక్త ధీరీశో గుణసంగో విపర్యయః. సక్తధీరీశో గుణసంగో విపర్యయః. ఏత ఉద్ధవతే ప్రశ్న సర్వే సాధు నిరూపితా. ఉత్తమతే ప్రశ్న సర్వే సాధు నిరూపితాః. కిం వర్ణితేన బహూనా లక్షణం గుణదోషయో. తేన బహునా లక్షణం గుణదోషయోః. గుణదోషదృశిర్దోషో గుణస్థూ భయవర్జితః. దోషతృసిర్దోషో గుణస్తు భయవర్జితః. భావము దేవదేవునిగా నా భావమే నిజమైన ఐశ్వర్యము. దాని ద్వారానే నేను షద్విభూతులను ప్రదర్శించెదను. నా ఎడ భక్తియే జీవితమునందలి పరమ లాభము. ఆత్మయందు మిథ్యాపూర్వకముకు ద్వైత భావమును నశింపజేయునదే విద్య. అకార్యముల ఎడ హేయభావమే నిజమైన నమ్రత. అనాసక్తి వంటి సద్గుణములను కలిగి ఉండటయే సౌందర్యము. భౌతిక సుఖ దుఃఖములను అధిగమించుటయే నిజమైన సుఖము. మైథున సుఖాన్వేషణలో చిక్కుబడుటయే నిజమైన దుఃఖము. పంథ విముక్తి విధానము నెరిగిన వాడే పండితుడు. దేహముతో మనస్సుతో తాదాత్మ్యము చెందిన వాడే మూర్ఖుడు. నా చెంతకు చేర్చున్నదియే నిజమైన జీవన పదము. ఇంద్రియ భోగము కుమార్గము. దాని ద్వారా చిత్తము భ్రమితమగును. సత్వగుణ ఆధిపత్యమే నిజమైన స్వర్గము కాగా తమోగుణ ఆధిపత్యము నరకము. జగద్గురువునగు నేనే ఎల్లరికిని నిజమైన మిత్రుడను. దేహమే జీవుని గృహము. మిత్రమా ఉద్ధవా, సత్వగుణ సమన్వితుడే వాస్తవముగా ధనికుడు. జీవితంలో సంతుష్టి చెందని వాడే నిజంగా దరిద్రుడు. తన ఇంద్రియములను నియంత్రించజాలని వాడు కృపణుడు. ఇంద్రియ భోగానురక్తుడు కానివాడు నిజమైన నియామకుడు. ఇక ఇంద్రియ భోగాసక్తుడు దానికి విరుద్ధముగా బానిస అనబడును. ఉద్ధవా, ఈ విధంగా నీవు అడిగిన అన్ని విషయములను నేను వివరించి తిని.
గుణదోషములను మరింతగా వర్ణించవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఏలయన నిరంతర గుణదోష దృష్టియే దోష గుణము. లౌకిక మంచి చెడులను దాటుటే ఉత్తమ గుణము. భాష్యము. దేవదేవుడు సహజముగానే అపరిమితముకు సౌందర్యము, ఐశ్వర్యము, యశస్సు, జ్ఞానము, బలము, వైరాగ్యములనడి షడ్విభూతులతో పూర్ణునిగా ఉండును. కనుక సర్వానంద నిధియకు భగవానుని ప్రేమ భక్తిని బడియుటియే జీవితముల అత్యున్నత లాభము. సర్వశక్తి మూలముకు భగవంతునికి అన్యముగా ఏదో ఉన్నదనడి విద్యాభావనను త్యజించుటయే నిజమైన విద్యకు అర్థము. అట్లే వ్యక్తిగత ఆత్మ పరమాత్మనకు భిన్నమని లేదా వేరని ఎవరును తప్పుగా భావించరాదు. కేవలము లజ్జా స్వభావమును కలిగి ఉన్నటియే వినమ్రత కాబోదు. మనుజుడు పాపకర్మల నుండి అప్రయత్నముగా విముఖుడైనప్పుడు నిజముగా లజ్జా స్వభావం కలవాడు లేదా వినమ్రుడు కాగలడు. కృష్ణ భక్తి భావన యందు సంతుష్టుడై ఆ విధంగా లౌకిక సుఖమును కోరనివాడు లేదా లౌకిక దుఃఖమును అనుభవించని వాడు వాస్తవంగా సుఖి అని భావించబడును. మైథున సుఖానురక్తుడే అత్యంత దీనుడు. అట్టి భౌతిక బంధము నుండి బయటపడి పద్ధతి నెరిగిన వాడే పండితుడు. కృష్ణునితో గల నిత్య సంబంధమును విడిచిపెట్టి దేహముతో, మనస్సుతో, సంఘముతో, జాతితో, కుటుంబంతో తాదాత్మ్యము చెంది ఉండేవాడు మూర్ఖుడు. నవీన జాతీయ రహదారియో లేదా ముళ్ళు బురద లేనట్టి కాలి త్రోవయో నిజమైన పదము కాదు. కృష్ణుని చెంతకు చేర్చున్నదియే నిజమైన పదము. అట్లే పలువురు దోపిడీగాండ్లు లేక దారి సుంకము వసూలు చేసేటి కేంద్రములు ఉన్నటి రహదారులే కుమార్గములు కావు. ఇంద్రియ భోగములో ఘోరమైన మతి భ్రమణమునకు దారి తీయునదే కుమార్గము. సత్వగుణాధిపత్యము నెలకొనిన స్థితియే స్వర్గలోక స్థితి కాని ఇంద్రలోక స్థితి కాదు. ఇంద్రలోకమునందు ఒకప్పుడు రజస్తమో గుణములు దేవలోక వాతావరణమును కలతపరుచుచుండును. నరకమనగా కేవలము నరకలోకములే కావు. తమో గుణాధిపత్యం ఉన్న ఏ ప్రదేశమైనను నరకమే. నరకలోకమునందైనను విశుద్ధ భక్తుడు కృష్ణుని తలచుచు సుఖిగా నిలవగలడని శివుడు అభిప్రాయపడి ఉండెను. మనలను అన్ని ప్రమాదముల నుండి రక్షించేటి ప్రామాణిక గురుదేవుడే మన నిజమైన బంధువు, మిత్రుడు. గురువులందరిలోనూ స్వయంగా శ్రీకృష్ణుడే జగద్గురువు. భౌతిక జీవనంలో దేహమే మన ఇల్లు. కానీ ఇటుకలు, సిమెంట్ రాళ్లు, కర్రతో తయారైన ఏదో నిర్మాణము ఇల్లు కాదు. అసంఖ్యాకమగు సద్గుణములను కలిగిన వాడే ధనికుడు కాని బ్యాంకులో పెద్ద మొత్తంలో ధనము ఉన్నవాడు కాదు. సంతృష్టి చెందని వాడే దరిద్రుడు. దీనిని వేరుగా వివరింప పని లేదు. ఇంద్రియ నిగ్రహము లేని వాడు నిక్కముగా ఘోరమైన దీనమైన జీవితమును గడుపును. కాగా లౌకిక జీవితము నుండి విరక్తుడైన వాడు వాస్తవమునకు ప్రభువు లేదా నియామకుడు అగును. నవీన కాలమునందు ఐరోపాలో ఇతర దేశములలో రాచరిక శేషములు ఇంకనూ కొంత మిగిలి ఉన్నవి. కానీ అట్టి నామమాత్ర ప్రభువులు తరచుగా నీచ జీవజాలముల లక్షణములనే ప్రదర్శించుచుందురు. ఆధ్యాత్మిక స్థితికి చేరిన వాడే, సంసారమును జయించి వాడే నిజమైన ప్రభువు. లౌకిక జీవనాసక్తుడిచట పేర్కొనబడిన సద్గుణములకు విపరీతమైన వాటిని నిస్సందేహముగా ప్రదర్శించును. ఆ విధంగా అతడు జీవిత తిరోగమనమునకు చిహ్నముగా నిలుచును. ఈ గుణదోషముల యొక్క మరింత వివరణము అవసరము లేదని పలుకుచు భగవానుడు తన విశ్లేషణను ఇచ్చట పూర్తి చేయుచున్నాడు. నిజముగా ఈ గుణదోషములను దాటి విశుద్ధ కృష్ణ భక్తి భావన యందలి ముక్త స్థితికి చేరుటే జీవిత ప్రయోజనము. ఈ విషయం రాబో అధ్యాయంలో మరింత వివరింపబడినది. శ్రీమద్ భాగవతంలోనే ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అనే ఏకాదశి స్కందమునందలి 19వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుడు ఇంతకు ముందు ఉద్ధవుడు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈ శ్లోకాల్లో ఇంకొన్ని విషయాలకు కూడా సమాధానం చెప్తున్నారు. ఓకే, అందులో నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో నిజమైనటువంటి ఐశ్వర్యం భగవంతుడిని మనం తెలుసుకోగలగడం. నిజమైనటువంటి ఐశ్వర్యం ఏమిటంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకోగలగడం. శ్రీకృష్ణుడికి శరణాగతుడు అవడం అంటే సమస్త ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తికి శరణాగతుడైనటువంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు కాదా? మనకంటే ఒక కోటీశ్వరుడు ఇంట్లో ఉండే కుక్క ఎక్కువ సుఖాలను అనుభవిస్తుందా, తక్కువ సుఖాలను అనుభవిస్తుందా? ఎక్కువే అనుభవిస్తుంటుంది. ఎక్కువ సుఖాలు. మనకి బెంజ్ కార్ ఎలా ఉంటుందో ఎప్పుడు ఎక్కలేదు, కానీ కుక్క రోజు బెంజ్ కార్ ఎక్కిద్ది. తెలుసా మీకు? కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న కుక్క రోజు బెంజ్ కార్ ఎక్కుతుంది. కారణం మనకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయా కుక్కకి? అది కోటీశ్వరుడి ఇంట్లో ఉండటమే దాని అదృష్టం. ఉండడమే ఎక్కువ. అది కాబట్టి మనకి ఏముంది ఏమి లేదు కాదు.
మనం కృష్ణుని గనక ఆశ్రయించి ఉన్నట్లయితే కృష్ణుడు ఉన్న ఐశ్వర్యం మొత్తం మందే. అవునా కదా? కృష్ణుడి బెంచ్ ఎస్ కారు ప్రభు. మందే. కృష్ణుడు కృష్ణుడికున్న ప్రతి ఐశ్వర్యం మందే అవుతుంది. కాబట్టి నిజమైన ఐశ్వర్యవంతుడు ఎవరు అని అంటే రిచెస్ట్ పర్సన్ ఆశ్రయించి ఉండాలి. రిచెస్ట్ పర్సన్ ఆశ్రయించి ఉండాలి. కృష్ణుడే రిచెస్ట్ పర్సన్. అవునా కదా? ఎస్ ప్రభు. అవును ప్రభుజీ. కృష్ణుడికి ఉన్నంత ఐశ్వర్యం ఎవరికి లేదు. మనం గనక కృష్ణుడి శరణాగతి. నిన్న నేను యాక్చువల్గా నేను శేషాద్రిపురం వెళ్తున్నాను. శేషాద్రిపురం వెళ్తుంటే ఒక సీనియర్ డివోటీ మా మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటారు. కానీ ఆయనకి నేను ఫోన్ చేశాను, వేరే పర్పస్లో ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అన్నారు, మీరు మీరు శేషాద్రిపురం వెళ్తున్నారా అని అన్నారు. వెళ్తున్నారా అంటే వెళ్తున్నాను అని అన్నాను. ఆయన నాతో పాటు ఎక్కారు, కారులో వచ్చారు. ఓకే, నా కారులో ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆ, వెళ్తూ ఉంటే ఆయనతో మాట్లాడినటువంటి ఆ, మాటలు అంటే జనరల్గానే సీనియర్ డివోటీస్తో వెళ్తూ ఉంటే కొంచెం వాళ్ళ రియలైజేషన్స్ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఓకే, వాళ్ళ రియలైజేషన్స్ కూడా మనకి చెప్తూ ఉంటారు. సో ఏం చెప్తున్నాను, ఈ ఐశ్వర్యం గురించి ఆమ్, మర్చిపోయాను. ఆ, సో ఆయన ఏదో మాట్లాడారు. ఆ, ఆయన మాట్లాడిన వాటిల్లో కొన్ని విషయాలు ఆమ్, మనం మామూలుగా ఎలా ఉంటాము అని అంటే మనం చాలా గొప్పగా భౌతికంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓకే, సో ఏదో చెప్దాం అనుకున్నాను మాతాజీ, ఆయన చెప్పిన విషయం టక్మని మర్చిపోయాను. ఓకే, సో ఆ రోజు మేమిద్దరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడ మాకు క్లాసు రాధేశ్యామ్ ప్రభు ఇచ్చారు. ఓకే, ఆయన ఏమని చెప్పారు అంటే ఆ, మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇతరులు చేసినటువంటి గొప్ప పనికి మనం క్రెడిట్ తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తాం. మన గొప్ప పనికి ఇంకా ఎత్తి చూపించి నేను ఇంత గొప్పగా చేశాను, అలా గొప్పగా ఉన్నాను అని మనం చెప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఒకసారి ఏమైంది, గురు మహారాజు ఆమ్, ఒక టెంపుల్కి వచ్చారు. టెంపుల్లో సేవ చేసేటువంటి ప్రభుజీలు ఉన్నారు, మాతాజీలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సేవ ఇచ్చేశారు. సేవ ఇచ్చినప్పుడు కొన్ని సేవలు ప్రభుజీలకు ఒక సేవ ఇచ్చారు. ఏమని అని అంటే గురు మహారాజు యూజ్ చేసే టెంపుల్ వాతావరణం మొత్తం క్లీన్గా ఉండాలి, అక్కడ బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి, చాలా చక్కగా ఉంచాలి. గురు మహారాజ్ ఒకవేళ యూజ్ చేశారు అని అంటే ఆయనకి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి అని ప్రభుజీలకి సేవ ఇచ్చారు. ప్రభుజీలు ఏం చేశారు, చక్కగా బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి, టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసేసి చక్కగా నీట్గా ఉంచేశారు. ఓకే, మెరుస్తున్నాయి. ఓకే, గురు మహారాజు బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సో గురు మహారాజ్ బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు బయట ఆ, ఒక మామూలుగా ఊళ్ళల్లో చూసారా మీరు, బావి ఉంటుంది, బావిలో నీళ్లు ఆ, గిరక వేసి తోడుతూ ఉంటారు. ఓకే, అలాంటి ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర కొంతమంది మాతాజీలు ఉన్నారు. మాతాజీలు అందరూ కూర్చొని ఆ, వాళ్ళకి ఇచ్చిన సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. గురు మహారాజ్ బయటికి రాగానే ఈ మాతాజీలను చూశారు. మాతాజీలను చూసి మాతాజీలు అందరితో ఏమన్నారు, ఆమ్, చాలా మంచిగా నీట్గా క్లీన్గా ఉంచారు బాత్రూమ్స్ అన్నీ, చాలా బాగున్నాయి, నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు, చాలా శుభ్రంగా ఉంచుతున్నారు మీరు అని అనేసరికి మాతాజీలు ఏమన్నారు, థ్యాంక్స్ గురు మహారాజ్. ఓకే, సో అప్పుడు ప్రభుజీలకి ఏమనిపిస్తుందండి? ఆ? అవును, వాళ్ళు చేసేది చేసేది మేమైతే మేమే, క్రెడిట్ వాళ్ళు సర్వీస్ అంతా తీసుకున్నారు చేసిన అనుకున్నారు. వాళ్ళు క్రెడిట్ వీళ్ళు తీసుకున్నారు అనిపిస్తుంది. మీరు కాదని ఎవరు చెప్పలేదు అక్కడ. పాపం ప్రభుజీలు అందరూ బాధపడ్డారు. అయ్యో, ఇంత కష్టపడి గురు మహారాజుని మెప్పించాలి అని చెప్పేసి మేము అనుకొని ఇంత శుభ్రం చేస్తే చివరికి మాతాజీలు థ్యాంక్స్ మహారాజ్ అని చెప్పేసి మేమే పని చేసాము, మేమే గొప్ప చూసాము అని చెప్పేసి మాతాజీలు అందరూ ఫీల్ అవుతున్నారు. సో అని చెప్పేసి వాళ్ళందరికీ ఉన్న పెద్ద ఉంటారు కదండి, ప్రభుజీలు అందరికీ లీడర్ ఉంటారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి "ఆ, ప్రభుజీ, మేమందరం శుభ్రం చేసి శుభ్రంగా గురు మహారాజు నచ్చే విధంగా గురు మహారాజుని ప్రసన్నుని చేయాలి అని చెప్పేసి మేం చేస్తే క్రెడిట్ మాతాజీలు తీసుకున్నారు ప్రభుజీ అని వాళ్ళు చెప్పి, ఇది ఎట్లయినా సరే గురు మహారాజుకి తెలియాలి, బాత్రూమ్లు క్లీన్ చేసింది మేము, మాతాజీలు కాదు, క్రెడిట్ మాతాజీలు తీసుకున్నారు, కానీ మాకు రావాల్సిన క్రెడిట్ మీరు కొంచెం ఎట్లయినా సరే గురు మహారాజుకి చెప్పండి, ఆ బాత్రూమ్ క్లీన్ చేసింది మేమని. ఓకే అని అన్నారు. కానీ ఆ ప్రభుజీ కొంచెం సీనియర్ డివోటీ కాబట్టి ఆయనకు కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఆయన అట్లా కాదు, చెప్పకూడదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఎలా చెప్తాను నేను వెళ్ళి
ఎవరో ఒకళ్ళు తీసుకున్నారులే క్రెడిట్ తీసుకుంటే తీసుకునియండి, మీరు క్రెడిట్ కోసం పనిచేశారా పోనీళ్ళండి అని అన్నారు. కానీ వీళ్ళ మనసులో మాత్రం రగులుతూ ఉంది లోపల. ఓకే, గురు మహారాజు దృష్టిలో మేము పడలేదు. గురు మహారాజుని ప్రసన్నం చేసుకోవాలని మేము అనుకుంటే గురు మహారాజు వాళ్ళు థ్యాంక్స్ చెప్తే వాళ్ళ మీద ప్రసన్నం అయ్యారు. ఓకే అని అనుకున్నారు. సరే, ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైం అయింది, ప్రసాదాలు తినే టైం అయింది. సో గురు మహారాజుని తీసుకొని కిచెన్లోకి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. సో డైనింగ్ హాల్లో అందరికీ ప్రసాదాలు వడ్డించేటప్పుడు అందరికీ ప్లేట్లు పెట్టారు. ఓకే, ఆ రోజు సోమవారమో మంగళవారమో ఏదో ఒక రోజు. ఓకే, అంతకంటే ఒక రోజు ముందు ఆదివారం మామూలుగానే ఫీస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా మంచి ఆయిల్. మీరు ఆదివారం ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్తే ఫుడ్ చాలా ఆ, మంచి ఫీస్ట్ ప్రసాదం ఉంటుంది. ఓకే, అయితే గురు మహారాజ్ దగ్గరికి ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు. ప్లేట్ ఎలా కనిపిస్తుందండి? మీరు గురు మహారాజ్కి సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రభుజీలే కదా. మాతాజీలు సర్వ్ చేయరు కదా గురు మహారాజ్కి, మా ప్రభుజీలేగా సర్వ్ చేస్తే ప్రభుజీలు ప్లేట్లు తీసుకొచ్చి పెట్టారు. ప్లేటు చమక్ చమక్ అని మెరుస్తూ ఉంది. అదేంటి ఇంత అసలు కొత్త ప్లేటా పాత ప్లేటా యూజ్డ్ ప్లేటా కొత్త ప్లేటా అన్నట్లు వాళ్ళకి అంత తేడా కూడా తెలియట్లేదు. అంత నీట్గా క్లీన్గా ఉందన్నమాట. సో యాక్చువల్గా ఈ ప్లేట్లన్నీ క్లీన్ చేసి కడిగి పెట్టింది మాతాజీలు. ఓకే, గురుమహారాజు అబ్బా మీరు చాలా గ్రేటు, నిన్ననే ఫీస్ట్ జరిగినా కానీ కొంచెం కూడా వాసన లేదు, ఆ ఫీస్ట్కి సంబంధించిన ఆయిల్ మరకలు కూడా లేవు. మామూలుగానే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా సండే రోజు చేసే ప్రసాదంలో, అలా కూడా లేదు. కానీ మీరు చాలా నీట్గా క్లీన్ చేశారు అనగానే ప్రభుజీలు అందరూ ఏమన్నారు? థ్యాంక్స్ మహారాజ్. ఇది విన్న ఇది విన్న మాతాజీలకు హరి కోపం బోల్ వచ్చింది. ప్రభు, హరి బోల్. ఆ, ఇది విన్న మాతాజీలకు కోపం వచ్చింది. మేము అడిగితే వాళ్ళు థ్యాంక్స్ చెప్పి వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారా? ఓకే, అలా ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఆ, తప్పు అని వాళ్ళ మాతాజీలందరికీ లీడర్ ఉంటారు కదా, మాతాజీ ఇంకో మాతాజీ, ఆ మాతాజీ దగ్గరికి ఎట్లయినా సరే ఎట్లయినా సరే మీరు గురు మహారాజుకి చెప్పాలి ప్లేట్లు కడిగింది మేమని. ఓకే, ప్లేట్లు కడిగింది వాళ్ళు కాదని. ఓకే, వీళ్ళు అన్నారు. కానీ ఆ మాతాజీ కూడా చిచి ఇలాంటి చిన్న చిన్న విషయాలు గురు మహారాజ్ దగ్గర దాకా వెళ్ళి డిస్ప్యూట్ లాగా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని. కానీ వాళ్ళు అక్కడ మాతాజీలు చెప్పలేదు. బాత్రూమ్లు కడిగింది ప్రభుజీలు అయితే బాత్రూమ్ క్రెడిట్ మేము తీసుకున్నాము అని మాతాజీలు చెప్పలేదు. కానీ మాతాజీలు మాత్రం మేము చేసిన పనికి వాళ్ళు ఎందుకు క్రెడిట్ తీసుకున్నారు అని మాత్రమే మాతాజీలు అడిగారు. సరే, సాయంత్రం అయిందిగా. సాయంత్రం గురు మహారాజ్ క్లాస్ ఇస్తున్నారు. గురు మహారాజ్ క్లాస్ ఇస్తూ ఉంటే గురు మహారాజ్ క్లాస్లో అందరూ శ్రద్ధగా మాతాజీలు ప్రభుజీలు అందరూ కూర్చొని విన్నారు. విన్న తర్వాత లాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కదా. ఆ? అప్పుడు ఒక మాతాజీ ఉండబట్టుకోలేక అడిగేసింది. ఏమని అడిగింది? మేము ప్లేట్లు కడిగితే క్రెడిట్ వాళ్ళకి ఇచ్చారండి. అట్లా అడగల. ఓకే, కొన్నిసార్లు మేము సేవలు చేస్తున్నప్పుడు మేము చేసిన సేవకి క్రెడిట్ ఇంకెవరో తీసుకుంటున్నారు మా గురు మహారాజ్, దాన్ని ఎలా చూడాలి మేము అని అడిగారు. ఏం చెప్పుంటారు గురు మహారాజ్? పోయిన జన్మలో వాళ్ళ క్రెడిట్ మీరు తీసుకున్నారేమో, అందుకని ఈ జన్మలో మీ క్రెడిట్ వాళ్ళు తీసుకున్నారని చెప్పారు గురు మహారాజ్. హరి బోల్ ప్రభుజీ. పోయిన జన్మలో కాదుగా ప్రభుజీ, కొద్దిగా పోయిన ముందు జన్మలో కాదు, ఆ రోజే. సేమ్ డే. అలా చెప్పారు మనసులో గురు మహారాజ్ అలా చెప్పారు. ఎందుకంటే మరి ఈ రోజే మీరు వాళ్ళ క్రెడిట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మీ క్రెడిట్ తీసుకున్నారు అని చెప్పకుండా మరి గురు మహారాజ్ భాష వేరు ఉంటుంది. ఆయన తెలియని ఉన్నాయా అంటే అసలు సేవలో క్రెడిట్ కోరకూడదు కదా. సేవల్లో క్రెడిట్ చూడకూడదు. అంటే మనం అందరం కూడా చేసేది భక్తి అయినా కానీ మన భావంలో మార్పు రాల. ఓకే, చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలి అనేటువంటి భావనలో మనం అందరం ఉన్నాం. ఒకవేళ మనకి గుర్తింపు వచ్చినా గుర్తింపు రాకపోయినా మనం పూర్వం చేసినటువంటి కర్మఫలాల ఆధారంగానే ఉంటుంది అది. ఓకే, కొన్నిసార్లు మంచి పని చేస్తాం, గుర్తింపు రాదు. కొన్నిసార్లు మంచి పని చేయకపోయినా గుర్తింపు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇంతకుముందు బాత్రూమ్స్ వాళ్ళు క్లీన్ చేయకపోయినా వాళ్ళు క్లీన్ చేసిన క్రెడిట్ పొందారు. అంటే ఏంటి? ఇంతకుముందు ఎప్పుడో జన్మలో లేకపోతే ఎప్పుడో ఈ జన్మలోనో ఎప్పుడో మాతాజీల క్రెడిట్ వాళ్ళు తీసుకుని ఉంటారు. అందుకని ప్రభుజీల క్రెడిట్ మాతాజీకి వచ్చింది. అలానే ఉల్టా ప్లేట్లు క్లీన్ చేసిన విషయంలో కూడా వీళ్ళ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళింది. అంటే అంతా కూడా ఎక్కడో ఏదో జరిగింది, దాని కారణంగానే ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది. ఓకే, అయినా భక్తిలో మనం ఇవన్నీ చూడకూడదు. మనకి క్రెడిట్ ఇచ్చారా, మనల్ని గుర్తించారా లేదా, గురు మహారాజ్ దృష్టిలో మనం పడ్డామా లేదా, గురు మహారాజ్ మనల్ని పొగిడారా లేదా, ఇవన్నీ భౌతికం అయిపోతాయి. ఓకే, అంటే మన ప్రవర్తనలో చాలా మార్పులు రావాలి. భక్తిలో పురోగమించడం అంటే ప్రవర్తనలో చాలా మార్పులు రావాలి. చేసిన పనికి క్రెడిట్ తీసుకోవాలి అనేటువంటి భావన మనకి ఉండకూడదు.
ఓకే. పూర్తి పూర్తి ఐశ్వర్యం అంటే కృష్ణుణ్ణి శరణాగతులు అవడము. తర్వాత నా ఎడ భక్తియే జీవితం నందలి పరమలాభము, మోస్ట్ బెనిఫిషియల్. అంటే అన్నిటికంటే ప్రాఫిట్ ఏంటి అని అంటే, ఎవరికైనా సరే కృష్ణ ప్రేమ వచ్చిందంటే వాళ్ళు పొందినంత లాభం ఇంకెవరు పొందనట్టు. ఎందుకంటే అది సామాన్యంగా అందరికీ వచ్చేది కాదు. ఓకే, సామాన్యంగా అందరికీ వచ్చేది కాదు. తర్వాత చాలా అరుదు కదండి కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ పొందిన వాళ్ళు 1,00,00,000 మందిలో ఒక్కళ్ళు కూడా కనపడరు. అవునా కదా? ప్రభుజీ. భగవద్గీతలో మనుష్యానాం చెప్తారు. సహస్రేషు అని అన్నారు. కృష్ణుడే చెప్పారు కదా, భగవద్గీతలో మనుష్యానాం ఎస్ సహస్రేషు, వేల మందిలో ఏ ఒక్కళ్ళు కష్టితకి ఉండరు. సిద్ధయ్యే. ఉమ్. కాబట్టి అది అంత అరుదైనటువంటి విషయాన్ని పొందడం అంటే ఎందుకు అంత ఇప్పుడు మీకు గుర్తుందా, సనాతన గోస్వామి దగ్గరికి ఒక ఆయన వచ్చినప్పుడు, నాకు నీ దగ్గర ఉన్న దాంట్లో అతి విలువైనది ఇవ్వు, అతి విలువైనది కావాలి అని అడుగుతాడు. గుర్తుందా మీకు? ఒక ఒక శివభక్తుడు అడుగుతాడు, నాకు అతి విలువైంది కావాలి, ఏమిస్తావు? వజ్రం, చెత్త కుండీలో ఉన్న వజ్రం వజ్రాన్ని ఇస్తారు కదా ఆ, ప్రభు, తర్వాత ఆ, అప్పుడు అవును ఆ. ఎస్ ప్రభు. ఓకే. సో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడు శివుణ్ణి, నాకు అతి విలువైంది కావాలి అంటే, అతి విలువైంది నా దగ్గర లేదే, పోయి సనాతన గోస్వామి దగ్గర ఉంది అడుగుపో అంటాడు శివుడు. శివుడు శివుడు శివుడిని ఏదైనా వరం అడిగితే శివుడు వరం ఇస్తారు కదా. సో సనాతన గోస్వామి దగ్గర ఉందా అని చెప్పేసి వెళ్తారు. సనాతన గోస్వామి అంటారు, నాకు నీ దగ్గర ఉన్న వాటిలో అతి విలువైంది కావాలి అని అడగకుండా, డైమండ్ కావాలి, లేకపోతే ఆయన ఏదో ఉంటుంది కదండి, ఆయన స్టోను, చింతామణి స్టోనా, లేకపోతే పరసవేది ప్రభుజీ, ఆ? పరసవేది, పరసవేది, ఏది ముట్టుకున్నా బంగారమే. ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. పరసవేది. నాకు అలాంటి అది కావాలి అని అడుగుతాడు ఆయనకి వెళ్ళి. ఓకే. అయితే అది ఇప్పుడే నేను డస్ట్బిన్లో వేసి తీసుకోపో అన్నాడు ఆ, సనాతన గోస్వామి. అనేసరికి ఆహా, నాకు టచ్ స్టోన్ అనమాట. టచ్ స్టోన్ అంటారు దాన్ని. ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. అంతకంటే రిచ్ ఎవరు ఉంటారు? ఇంకా అది అది దొరికితే రిచ్ అయిపోయినట్టే కదా మనం అని చెప్పేసి ఆయన డస్ట్బిన్ మొత్తం ఎతికేసి ఆ స్టోన్ దొరికింది. స్టోన్ దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. దారిలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, అవును, ఒకవేళ ఇది విలువైంది అంటే ఇది డస్ట్బిన్లో ఎందుకు ఉంచాడు? విలువైంది ఎక్కడ పెట్టాలండి? బీరువాలో. బీరువాలో బీరువాలో పెట్టాలి. పెట్టాలి పటాల్లో కదా. పెట్టుకోవాలి. అంటే పక్కనలో ఆయన పెట్టాలి. దగ్గర ఉన్న బీరువాలో. వాటన్నిటిలో అతి తక్కువ విలువైంది ఇది కావాలి. మనం ఏది పడేస్తామండి? డస్ట్బిన్లో ఏమి వేస్తాం? పనికిరాంది పడేస్తాం. పనికిరానిది. పనికిరాంది వేస్తాం. అంటే ఆయన దృష్టిలో ఇది పనికిరాంది. అంటే ఇంతకంటే విలువైనవి అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట ఆయన దగ్గర. ఉన్న వాటిలన్నింటిలో విలువ తక్కువది ఇది కాబట్టి దీన్ని డస్ట్బిన్లో ఉంచాడు. అంటే ఇంతకంటే విలువైంది ఆయన దగ్గర ఉంది, నేను వెళ్ళి ఇప్పుడు ఇది నాకు వద్దు, నాకు కావాల్సింది ఇంతకంటే విలువైన ఆయన బీరువాలో ఏం పెట్టాడో అది కావాలి నాకు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు సనాతన గోస్వామి దగ్గరికి. మళ్ళీ సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ ఇది విలువైంది అయితే నువ్వు డస్ట్బిన్లో ఎందుకు పడేస్తే, ఇంతకంటే విలువైంది నువ్వు ఇంట్లో బీరువాలో పెట్టుకొని ఉంటావు, అది నాకు ఇవ్వు అని అంటే, అప్పుడు దీన్ని పడేస్తాడు. మళ్ళీ దీన్ని ఎక్కడ సముద్రంలో పడేస్తాడు, అక్కడ ఉన్న నదిలో పడేస్తాడు. పడేసి నాకు అతి విలువైంది కావాలి అని అంటే, అప్పుడు ఆయన అతి విలువైంది ఇస్తాడు. ఏమి ఇచ్చారు? అతి విలువైంది హరే కృష్ణ హరే మహామంత్రాన్ని. కృష్ణ మహామంత్రం హరే కృష్ణ ఇచ్చారు. మహామంత్రాన్ని ఇచ్చారు. చింతామణి. అది ఓకే. అది అసలైన చింతామణి. పరమలాభం అంటే అది. ఓకే. అంతకు మించిన ప్రాఫిట్, అంతకు మించిన బెనిఫిట్ ఇంకేం ఉండదు. ఓకే. ఆత్మయందు ముద్యాపూర్వకమగు ద్వైత భావన నశింపజేయండి ఏ విద్య. ఉం? విద్య అంటే జ్ఞానము, నిజమైనటువంటి విద్య. ఏమిటి అని అంటే, ద్వైత భావాన్ని పోగొట్టేటువంటిది విద్య. నేను ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి సుఖాలని దుఃఖాలని అనుభవించేటువంటి స్థితిలో ఉంటే అది శారీరకమైనటువంటిది, అది ఆత్మకు సంబంధం లేనటువంటిది. ఓకే. ఇదంతా పోగొట్టేటువంటి విద్య అంటే మనల్ని ఆత్మస్థాయిలో ఉంచగలిగినటువంటిది ఏదైతే ఉందో అది విద్య. అకార్యముల ఎడ హేయభావమే నిజమైనటువంటి నమ్రత. అంటే చెయ్యకూడని పనులు విన్నా కానీ మనకి అసహ్యం రావాలి. ఓకే. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతుంటే, నేను ఇలా చేశాను అలా చేస్తానంటే మనకేమనిపిస్తుందండి? విన్న వాళ్ళకి చీ అనిపిస్తుంది. చెవులు మూసుకుంటాం. చీ ఇలా మాట్లాడుతున్నాడు, చీ ఇలా చేశాడు, ఇలాంటి వాటితో మనం మాట్లాడుతుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మనలో హేయభావం అనేటువంటిది, కొన్ని విషయాలు మనం చేస్తే హేయభావం కాదు, చేసిన వాడిని చూస్తే హేయభావం కాదు, కనీసం అలాంటి పనులు చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళ నోటితో అలాంటి పని చెయ్యొచ్చు అని విన్నా కానీ హేయభావం కలుగుతుంది కదా. ఇలాంటివన్నీ కూడా చెయ్యకూడని పనులు అనమాట. వాటి మీద హేయభావం అనేటువంటిది నిజమైనటువంటి నమ్రత.
అనాసక్తి వంటి సద్గుణములను కలిగి ఉండడే సౌందర్యము. నిజమైనటువంటి అందము డిటాచ్మెంట్. అనాసక్తి. డిటాచ్మెంట్ అది అందం. అంటే మనం అందం అంటే ఏం చూస్తామండి? స్కిన్ తెల్లగా ఉందా లేదా, మొహం గుండ్రంగా ఉందా లేదా, పర్సనాలిటీ బాగుందా లేదా, ఇది మనం అందం. మనం చూసే అందం. జుట్టు బాగుందా లేదా కదా, జుట్టులోనే కదా మనిషికి అందం. సగం అందం జుట్టులో ఉంటుంది. ఓకే, సో జుట్టు ఉండాలి, మీసాలు ఉండాలి, మంచి కండలు తిరిగి ఉండాలి, ఇలాంటివి చూస్తారు. ఇవే అందం అనుకుంటాం. కానీ ఇక్కడ అందం ఏం చెప్తున్నాడండి? ఇంటర్నల్ బ్యూటీ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మనలో ఉన్నటువంటి గుణాల ద్వారా మనల్ని మనం రిప్రజెంట్ చేస్తాం. కొంతమంది చూడండి అందంగా ఉంటారు అమ్మాయిలు, కానీ వాళ్ళ మాట చాలా కటువుగా ఉంటుంది, వాళ్ళ మాట చాలా వల్గర్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఎంత అందంగా ఉన్నా వాళ్ళని చూస్తే ఇష్టపడతాం. అసహ్యం వేస్తుంది, హేయభావన వస్తుంది. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి చాలా వల్గర్గా ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి చాలా డామినేటింగ్గా ఉన్నాయి అనుకోండి. మనిషి అందంగానే ఉన్నా కానీ, మొహం ముక్కు అన్నీ బాగానే ఉన్నా కానీ, వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళని లైక్ చేయం మనం. కొంతమంది అమ్మాయిలు అంత అందంగా కనిపించకపోవచ్చు రూపంలో, ఓకే, కానీ వాళ్ళలో నమ్రత, వాళ్ళలో వినయం, వాళ్ళలో విధేయత, వాళ్ళు చాలా సుకుమారంగా చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? నచ్చుతుంది. బాగా అనిపిస్తుంది, అంటే చాలా నల్లంగా నచ్చుతుంది. ఉన్న అమ్మాయి కూడా నచ్చుతుంది, తెల్లంగా ఉన్న అమ్మాయి నచ్చదు. ఎందుకు? ఎందుకంటే మనం రూపం గుణం. చూసి నచ్చము. కొంతమంది ఎంత రూపం మంచిగా ఉన్నా వాళ్ళ ప్రవర్తన బుద్ధి బాగోకపోతే మనుషులు నచ్చరు. వాళ్ళ స్వభావాన్ని బట్టి ఇష్టం. ఆ, కాబట్టి నిజమైన సౌందర్యము అని అంటే మన యొక్క గుణం. ఓకే, మన గుణాలు బాగోకపోతే మన సౌందర్యం ఉన్నట్లు కాదు. యాక్చువల్గా లిక్విడ్ బ్యూటీ గురించి ఇంతకుముందు చెప్పానా మీకు? నేను లిక్విడ్ బ్యూటీ లేదు ప్రభుజీ, లేదు. లేదు ప్రభు, చెప్పలేదు. చెప్పలేదా? సరే, అది గుర్తు. అంటే అందం గురించి వచ్చింది కాబట్టి ఒకసారి ఒక రాజు మామూలుగానే పర్యటన కోసం రాజ్యంలో తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తన రాణి కంటే అందమైన ఆమె. మరి రాజు కదా, ఏం చేస్తాడంటే అంత అందమైన అమ్మాయి కనపడినప్పుడు సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయిని అంటాడు, నువ్వే నా భార్య కావాలి. ఓకే, నీ అందం చాలా బాగుంది, నువ్వు నాతో గడపాలి, నువ్వు నాతో ఉండాలి. ఇంత అందం నాకు తప్ప వేరే ఎవరికి దక్కడానికి వీల్లేదు, కాబట్టి నేనే నీ భర్తని అని అంటాడు రాజు. అప్పుడు ఆ అమ్మాయి ఏముంటుంది? ఆ అమ్మాయి ఏముంటుందంటే, అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళిపో, వారం తర్వాత రా, వారం తర్వాత వచ్చి నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. విన్నాం ప్రభుజీ కూడా నా అందం నీదే చెప్పారు. రాజ విద్యలో ఉంది ప్రభు. ఉందా? ఓకే, ఉంది ప్రభు. ఒక వారం తర్వాత నా అందం మొత్తం నీదే అని చెప్పి చెప్పండి ప్రభు. ఓకే, ఒక వారం తర్వాత నా అందం మొత్తం నీదే. అప్పుడు ఏముంటుంది? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? రాజు వెళ్ళిపోతాడు. ఈ వారం రోజులు ఆమె విరోచనాలు, వాంతులు అయ్యే టాబ్లెట్లు వేసుకుంటుంది. వారం రోజులు వరుసన విరోచనాలు, వాంతులు అయినటువంటి మనిషి ఎలా ఉంటారండి? శుష్కించిపోతారు ప్రభుజీ, డ్రై అయిపోయి పాడైపోతారు, బలహీనమవుతారు. బలహీనమైపోతారు. ప్రభుజీ, ఈ వారం రోజులు ఆమె విరోచనాలు టాబ్లెట్లు వేసుకుని విరోచనాలు పోతుంది, వాంతుల టాబ్లెట్ వేసుకుని వాంతులు అవుతుంది. ఈమె వాంతులన్నీ ఒక కుండలో, విరోచనాలన్నీ ఒక కుండలో పట్టేసింది. ఓకే, వారం తర్వాత రాజు వచ్చాడు. ఇక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను, అందమైన అమ్మాయిని. ఆ అమ్మాయి నన్ను వారం తర్వాత వచ్చి పెళ్లి చేసుకోమని చెప్పింది. ఇప్పుడు ఎక్కడుంది ఆ అమ్మాయి? అసలు అడుగుతున్నదే ఆ అమ్మాయిని. ఓకే, ఆమె అంటుంది, నేనే ఆ అమ్మాయిని. నువ్వు కాదు, నేను ఎవరినో చూశాను. నువ్వు ఇలా ఇంత అందవిహీనంగా ఉన్నావు, ఇంత చిక్కిపోయి ఉన్నావు, ఇంత శుష్కించిపోయి ఉన్నావు, నువ్వెలా అవుతావు? నీకంటే చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి అంటే, లేదు లేదు, ఆ అమ్మాయిని నేనే, నాలో ఉన్న అందానంతా తీసి కుండలో పెట్టాను, తీసుకెళ్ళిపో అంది. ఓకే, కుండలో ఉంది అందం. అంటే మనిషి అందము శారీరకంగా, భౌతికంగా మనం చూసేటువంటి ఈ అందము కొంతకాలం ఉంటుంది, కొంతకాలం ఉండదు. మనం ఏం చేస్తున్నాం? అలాంటి అందానికి ఆకర్షితులం అవుతున్నాం కదా. నిజమైన అందం అంటే గుణం, మనకు ఉండాల్సినటువంటి గుణగణాలు. ఇంటర్నల్ బ్యూటీ ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు. ఇంతేనా మాతాజీ ఉంది స్టోరీ రాజు విద్యలో?
ఎస్ ఎస్ ప్రభు ప్రభు, ఇదే ఇలాగే ప్రభు. అదే. అవును ప్రభు చూసి సేమ్ ఒక ఆశ్చర్యపోతాడు గది అప్పుడు. నిండా పెడుతుంది, ఇలాగే ఉంది గది నిండా ప్రభు సేమ్. ఆ పెడుతుందని గది ఉంది అంతా ప్రభు. చూపిస్తుంది ప్రభు. చూపుగానే గది నిండా పెట్టేస్తుంది. కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే భౌతికమైన ఆనందం కంట మానసికమైన ఆనందం అంటే మంచిది ఆమె అని అందం మొత్తం చెప్తుంది. విరోచనాల రూపంలో, వాంతుల రూపంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. సృష్టించిపోతుంది శరీరం అని బాగా చెప్తారు ప్రభు. ఎస్ ప్రభు, కరెక్టే మీరు చెప్పింది. హరి బోల్ ప్రభు, హరి బోల్. ఓకే, సో అది నిజమైన సౌందర్యం కాదు. శారీరకంగా కనిపించే సౌందర్యం నిజమైన సౌందర్యం కాదు. భౌతిక సుఖ దుఃఖములను అధిగమించుటయే నిజమైనటువంటి సుఖము. నిజమైన సుఖం అంటే భౌతికంగా సుఖం ఉండడం కాదు. భౌతిక సుఖాన్ని కూడా అధిగమించడం నిజమైన సుఖం, దుఃఖాన్ని కూడా అధిగమించడం నిజమైన సుఖం. అంటే ఆధ్యాత్మిక ఆనందం పొందినటువంటి వ్యక్తి నిజమైన సుఖంగా ఉంటాడు అని అర్థం. మైథున సుఖాన్వేషణలో చిక్కుబడుటయే నిజమైనటువంటి దుఃఖము. ఓకే, మైథున సుఖం కోసం ఆ, పరిగెత్తేటువంటి వ్యక్తి. నిజానికి మైథున సుఖమే కావాలి అని కోరుకున్న అజామినుడి పరిస్థితి ఏమని చెప్పండి. మనం ఈ అజామినుడి వరకు వదిలిపెట్టండి. నిన్ననే మనం పురంజనుడి స్టోరీ చదువుకున్నాం. పురంజనుడికి ఏం కావాలండి? మైథున సుఖం తప్ప వేరేం కావాలా? ఉం? జీవితం మొత్తం మైథున సుఖంలోనే ఉన్నాడు. చివరికి భార్య అలిగినా భార్యని మెప్పించి, భార్యని ఒప్పించి మళ్ళీ తిరిగి మైథున సుఖంలో స్టార్ట్ చేశాడు. ఓకే, అలాంటి వ్యక్తి చివరికి మైథున సుఖంలోనే సుఖముంది అని అనుకున్నాడు. మైథున సుఖం వల్ల కలిగినటువంటి తన పుత్రులు, తన మనవళ్ళు, తన మనవరాళ్ళు ఎవరైనా సరే చండవేగుడు ఆయన మీద దాడి చేసిన తర్వాత ఎవరైనా ఆయన్ని ప్రేమించారా? ఎవరైనా లేదు ప్రభు. ఆయన్ని లేదు. దగ్గరికి తీసుకున్నారా? ఎవరైనా ఆయన్ని ఆదుకున్నారా? ఎవరు లేరు. ఎవరు ఆదుకోలేదు. అందరూ ఆయనంటే అసహ్యపడ్డారు. ఉం? సో అవసరం అలాంటి సంతానం, అలాంటి అంటే మైథున సుఖం ఆయనకి తీసుకొచ్చింది సుఖాన్నా దుఃఖాన్నా? చివరికి దుఃఖాన్ని దుఃఖాన్ని తీసుకొచ్చింది ప్రభు. దుఃఖాన్ని తీసుకొచ్చింది. స్టార్టింగ్ లో అమృతంలా ఉంది కానీ చివరికి దుఃఖమయమైంది. దుఃఖం అయిపోయింది. కాబట్టి మైథున సుఖం వెంటబడి సుఖాన్ని పొందాలి అనుకోవడం ఏదైతే ఉందో అది దుఃఖము. ఓకే, నిజమైన దుఃఖము. బంధ విముక్తి విధానమును ఎరిగిడి వాడే పండితుడు. నిజమైన పండితుడు అంటే సంస్కృతం తెలిసిన వాళ్ళు కాదు, ఛందస్సు తెలిసిన వాళ్ళు కాదు. నిజమైన పండితుడు ఎవరండి? ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం పండితుడు. తెలిసినవాడు. నిజమైన పండితుడు ఏ విధంగా నేను బంధ విముక్తుని అవ్వాలి అని తెలుసుకోగలిగిన వాడు నిజమైన పండితుడు. ఎలా నాకు కర్మబంధనం నుంచి బయటపడతాను, ఎలా నేను ఈ భౌతిక బంధనాల నుంచి బయటపడతాను అని తెలుసుకోగలిగిన వాడు నిజమైన పండితుడు. అది శాస్త్రం. ఓకే, అది తెలుసుకోకుండా నేను సహస్రావధానం చేస్తాను, అష్టావధానం చేస్తాను, శతావధానం చేస్తాను, ఉన్నారా? సహస్రావధానం చేస్తాను అని చెప్పేటువంటి వాళ్ళు పండితులా? వాళ్ళు సహస్రావధానం చేస్తే ఏమవుతుందండి? వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు? ఫ్రేమ్ కట్టించి చూపించుకుంటూ ఉంటారు అందరికీ. దానివలన వాళ్ళకి బంధ విముక్తి లభిస్తుందా? వాళ్ళు భౌతిక బంధనాల నుంచి బయటపడగలరా సహస్రావధానాలు చేసిన వాళ్ళు? పడలేరు ప్రభు, ఇంకా చిక్కుకుంటారు. అందరిలాగానే ఏమి పెద్ద వాళ్ళు తేడా ఉంది. స్పిరిచువల్ అంటారు కానీ ఆధ్యాత్మికం, కానీ వాళ్ళు భౌతిక బంధనాలు భావరోగాల నుంచి చిక్కుకున్నారు అనే బయటపడలేరు విషయం ప్రభు. వాళ్ళకు కూడా దాని తెలియదు. గురించి తెలుసుకోలేదు. నిజమైనటువంటి పండితుడు ఎవరు అనంటే భౌతిక బంధనాల నుంచి బయటపడే జ్ఞానం కలిగిన వాడు పండితుడు. ఇంతకుముందు మనకు నారదుడి స్టోరీ చెప్పుకున్నాం. ఒక చెప్పులు వాడు, ఒక గుళ్ళో పూజారి స్టోరీ ఎస్ విన్నారా? ప్రభు, ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. గుళ్ళో పూజారికి సంస్కృత మంత్రాలన్నీ వచ్చు. ప్రతిరోజు చెప్పులు దేవుడి కుట్టేవాడు. గర్భగుడిలోనే ఉండి రోజు పూజలు చేస్తూ ఉంటాడు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమంగా ఉన్నారు అంటే చూడటానికి పండితుడిలాగా ఉన్నటువంటి వ్యక్తి, రోజు గుళ్ళో పూజలు చేస్తున్నటువంటి వ్యక్తి చాలా గొప్పవాడు అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళిద్దరిలో ఎవరికి ముందు భగవంతుడు ప్రసన్నం అవుతారు, ఎవరి ముందు ఆయన్ని, వాళ్ళిద్దరిలో ఎవరి ముందు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు అని అంటే ఎవరు వెళ్తారు? చెప్పులు కుట్టుకునేవాడు వెళ్తాడు. చెప్పులు కుట్టుకునేవాడు వెళ్తాడు. ఎందుకు? చెప్పులు కుట్టుకునే వాడికి విశ్వసించాడు. భగవంతుడి మీద నమ్మకం ఉంది. నమ్మకం. చెప్పులు కుట్టుకునే Yes, yes, వాడికి ప్రభు. భగవంతుడి పట్ల శ్రద్ధ ఉంది, భగవంతుడి పట్ల శరణాగతి ఉంది, భావం ఉంది. ఓకే, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి అంచనా ఉంది. కానీ గుళ్ళో పూజ చేస్తూ గుళ్ళో ఉన్న దేవుడి మీద తక్కువ అంచనా. అంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అనుకునేటువంటి భావన. ఓకే, అంటే దేవుడి యొక్క సామర్థ్యం గురించి అంచనా కూడా వేయలేనంత స్థితిలో ఆయన యొక్క జ్ఞానం ఉంది, ఎంత సంస్కృత మంత్రాలు చదివినా కానీ. ఓకే, కాబట్టి అలాంటి వ్యక్తి నిజమైన పండితుడు కాదు. నిజమైన పండితుడు అంటే ఎవరైతే బంధ విముక్తికి కారణం ఏమిటో తెలుసుకోగలుగుతారో వాళ్ళు నిజమైన పండితులు. దేహముతో మనసుతో తాదాత్మ్యము చెందిన వాడే మూర్ఖుడు. మనం
సైంటిస్టులు ఉన్నారు. సైంటిస్టులను ఏమంటామండి మనం? చాలా తెలివిగల వాళ్ళు. రాకెట్లు కనుక్కున్నారు, విమానాలు కనుక్కున్నారు, పెద్ద పెద్ద పరికరాలు కనుక్కున్నారు. వీళ్ళందరూ కనుక్కున్న వాళ్ళు ఏంటి? వాళ్ళందరూ పండితులా? వాళ్ళందరూ ఆ, జ్ఞానవంతులా? లేదు ప్రభుజీ. అది ప్రభు అదే భౌతికమైన అంతా జ్ఞానం. భౌతిక జ్ఞానమే కానీ మామూలుగా అయితే ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక కాదు. జ్ఞానం అది. మనం అందరం వాళ్ళని పొగుడుతాం. ఆహా, ఏంటి నువ్వు ఉపగ్రహాన్ని కనుక్కున్నావా, గ్రహాన్ని లాంచ్ చేసేసావా, అంగారకుడి దగ్గరికి పంపించేసావా, చంద్రమండలానికి వెళ్ళావా, ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు మనకి కదండి. భౌతికంగా ఆలోచిస్తే ఇవన్నీ గొప్ప విషయాలే. కానీ ఏ చదువు లేని వ్యక్తి శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడు అని తెలుసుకోగలిగి ఈ సమస్త విశ్వానికి మూల కారణం శ్రీకృష్ణుడు. నువ్వు కనుక్కున్న ఉపగ్రహం ఎంత, నువ్వు కనుక్కున్న గ్రహం ఎంత, నువ్వు కనుక్కున్న రాకెట్ ఎంత, ఇలాంటి రాకెట్లు, ఇలాంటి గ్రహాలు, ఇలాంటి ఉపగ్రహాలు కొన్ని కోట్లలో ఈ సృష్టిలో ఉన్నాయి. ఇవన్నిటినీ భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు ఎంత గొప్పవాడు అని చూడగలుగుతాడు కదా. అది నిజమైన జ్ఞానం. ఇప్పుడు మనము చంద్రమండలంలో ఏముంది అని చూడడానికి ఒక రాకెట్ పంపిస్తే చంద్రమండలాన్ని తయారు చేసిన వాడు ఎంత గొప్పవాడు. Yes, yes. అలాంటి చంద్రుడు లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఈ ఈ యొక్క సమస్త సూర్యమండలంలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. కనీసంగా మనకి తెలిసిన నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి మనం రాకెట్లు కనుక్కుంటుంటే మనకి తెలియని గ్రహాలే కొన్ని కోట్లలో ఉన్నాయి. వాటన్నిటినీ కనిపెట్టి వాటన్నిటినీ వాటి వాటి కక్షల్లో తిరిగేలాగా చేసినటువంటి వాడు ఎంత గొప్పవాడు. ఎస్ ప్రభు. మళ్ళీ ఒకదానికొకటి ఢీ కొనకుండా కోట్లల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి వాటి కక్షల్లో నిరంతరం పరిభ్రమిస్తూ ఉండేలా చేసినటువంటి భగవంతుడు గొప్పతనాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞానవంతుడు. లేదు, ఈ సృష్టిలో ఇంత సృష్టి నేనే స్టడీ చేస్తాను, నేను స్టడీ చేయగలను, నా అంత జ్ఞానం ఎవరికీ లేదు అని రాకెట్లు సృష్టించినటువంటి వాడు భౌతికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టికి సంబంధించినటువంటి అంచనా కూడా వేయలేనటువంటి వాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి జ్ఞానమే లేదు, మూర్ఖుడు. ఓకే, ఆ మేధస్సుని ఇచ్చి కూడా ఆయన అని చెప్పారు కదా ప్రభు భగవద్గీతలో. అట్లీస్ట్ భగవంతుడు కనుక్కున్నటువంటి, భగవంతుడు సృష్టించినటువంటి ఒక గ్రహంలో ఏముంది తెలుసుకునే మేధస్సు నాకు భగవంతుడే ఇచ్చారని కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖుడు అనమాట వాడు. భగవద్గీతలో కూడా చెప్పారు. నా చెంతకు చేర్చున్నదే నిజమైనటువంటి జీవన పదం. మనం అందరం రోడ్ల మీద వెళ్తూ ఉంటాం, రహదారుల్లో వెళ్తూ ఉంటాం. ఆహా, ఎంత బాగుంది ఈ దారి. కొన్ని రోడ్ల మీద మనం కారులో వెళ్తూ ఉంటే ఇంత షేకింగ్ కూడా ఉండదు. ఓకే, అసలు మనం ప్రయాణం చేస్తున్నామా అనిపిస్తుంది. ఇది రహదారి అంటే అనుకుంటాం. ఏ దారి అయితే మనల్ని కృష్ణుడి దగ్గరికి చేరుస్తుందో అది రహదారి. అవునా కదా? కృష్ణుడి దగ్గరికి చేర్చున్నది ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా అది నిజమైనటువంటి రహదారి కాదు, ముళ్ళదారి. ముళ్ళదారి. ఓకే, నా చెంతకు చేర్చేటువంటి దారి ఏదైతే ఉందో అది రహదారి అని చెప్తున్నారు కృష్ణుడు. అది జీవన పదం. ఇంద్రియ భోగము కుమార్గము. కుమార్గము అంటే సరి అయినటువంటి మార్గం కాదు, సరైన మార్గం కాదు. అసలు మార్గం ఏంటి? సరైన మార్గం ఏంటి? ఇంద్రియ భోగాన్ని వదిలేయడం సరైన మార్గం, ఇంద్రియ భోగం చేయడం తప్పు మార్గం. దాని ద్వారా చిత్తము భ్రమితమగును. అంటే మన కాన్షియస్నెస్లో భగవంతుని తీసేస్తాం, మన కాన్షియస్నెస్లో భక్తి ఉండదు. ఓకే, మన చైతన్యం కలుషితం అయిపోతుంది ఇంద్రియ భోగం మార్గం. జగద్గురువునకు నేనే ఎల్లరికీ నిజమైనటువంటి మిత్రుడను. ఎవరికి వాళ్ళు జగద్గురు జగద్గురు అని పెట్టుకుంటారు. ఓకే, విన్నారా మీరు? జగద్గురువులు ఎవరెవరు ఉన్నారు తెలుసా మీకు? పేరు విన్నాం ప్రభుజీ. చాలా మంది ఉన్నారు జగద్గురువులు. ఎవరికి వాళ్ళు నేనే జగద్గురు నేనే జగద్గురు అని చెప్పుకుంటారు. కృష్ణుడు ఏం చెప్తున్నారు? నిజమైన జగద్గురు కృష్ణుడు. ఆది గురువు. ఎస్ ప్రభు. జగత్తుకే గురువు. అయితే ఎవరైతే శ్రీకృష్ణుడి గురించి ప్రచారం చేస్తారో, శ్రీకృష్ణుడి గురించి ప్రచారంలోనే వాళ్ళకు ఉన్నటువంటి సమయం మొత్తాన్ని వినియోగిస్తారో వాళ్ళు జగద్గురువులు. ఎవరైతే కృష్ణుడి గురించి జగత్తు మొత్తం ప్రచారం చేస్తారో వాళ్ళు జగద్గురువులు. మన గురించి పక్క గల్లీలోనే తెలియదు, మనం జగద్గురువులు ఎలా అవుతాం కదండి? తెలిసినంత, మన గురించి తెలిసినంత మాత్రాన మనం జగద్గురువులం అయిపోం. ఒకవేళ మనం కృష్ణుడి, యాక్చువల్గా జగద్గురువు కృష్ణుడు, జగద్గురువు గురించి చెప్పిన వాడు కూడా జగద్గురువు. కానీ
కృష్ణ భక్తే లేనివాడు జగద్గురు ఎలా అవుతాడు? కృష్ణుని వ్యతిరేకించేవాడు జగద్గురు ఎలా అవుతాడు? కదండి. ఈ జగద్గురువు నేనే. సత్వగుణ ఆధిపత్యమే నిజమైన స్వర్గము. ఇది మిస్ అయ్యాం. సత్వగుణ ఆధిపత్యమే నిజమైనటువంటి స్వర్గము. ఇది ఇంద్రలోకం గురించి మాట్లాడాలి. ఓకే, ఇంద్రలోకంలో కూడా గుణాల ప్రభావం ఉంది. సత్వగుణ ఆధిపత్యం అంటే మన మీద ఏ గుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండాలి? తత్వగుణం యొక్క ప్రభావం. సత్వగుణం యొక్క సత్వగుణం. ప్రభావం. అంటే సత్వగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి అనుభవించేటువంటి సుఖ సంతోషాలు ఇంద్రలోకంలో కూడా ఉండవు. ఓకే, అది చెప్తుంది ఇక్కడ. కానీ తమోగుణ ఆధిపత్యం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి నరకంలో ఉన్నటువంటి వాడితో సమానం. అంటే మనం ఏమనుకున్నాం, నరకం అంటే కేవలం నరకలోకాలే నరకము అని అనుకుంటాం. అలా ఏం కాదు. ఎక్కడైతే తమోగుణ ఆధిపత్యం ఉంటుందో అది కూడా నరకలోకమే. ఉం? సో విశుద్ధ భక్తుడు నరకలోకంలో ఉన్నా కానీ కృష్ణ భక్తిలో ఎంజాయ్ చేస్తాడు. విశుద్ధ భక్తుడు కానివాడు నరకలోకంలో కూడా శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు. సో ఈ లోకము ఆ లోకం అని తేడా లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన పని ఒకటే, ప్రచారం. అవునా కదండి? నారదుని యమలోకానికి పంపిస్తే ఏం చేస్తాడండి? అక్కడ కూడా కృష్ణ వాళ్ళందరినీ భక్తిని మార్చేస్తాడు అందరినీ ప్రభు. ప్రచారం చేసి భక్తులుగా భక్తులు చేస్తారు. భక్తులుగా భక్తులు చేసేస్తాడు. చేస్తాడు. కూడా మార్చేస్తాడు ప్రభుజీ. సో నారదుడు యమలోకానికి పోతే యమలోకం మొత్తం ఖాళీ అయిపోద్ది. యమధర్మరాజుకి పని ఉండదు అప్పుడు. యమలోకం మొత్తం ఖాళీ అయినప్పుడు యమధర్మరాజుకి పని ఉండదు. అందుకని యమధర్మరాజు నారద దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నా దగ్గరికి రామా. అక్కడనే అని చెప్తారు ప్రభు. ఓకే, మీకు ఇది తెలుసు కదా, దక్షుడికి పుట్టినటువంటి అందరు కొడుకుల్ని అవును, ఎస్ ప్రభు. భక్తులుగా చేసేస్తాడు. కొడుకుల గురించి ఎక్కడ వినం కదా మనం. దక్షుడు 10,000 మందిని భక్తులు 10,000 చేసేస్తాడు. మంది, మళ్ళీ తర్వాత తర్వాత 1000 మందిని చేస్తాడు. పంపించేస్తారు. పుట్టినోళ్ళని పుట్టినట్లు సన్యాసం గుండు కొట్టించి పంపించేస్తాడు. ఎస్ ప్రభు. సో అది నారదుడి యొక్క గొప్పతనం. ఆయనే కదా ప్రభు దక్షుడు నారదునికి శాపం ఇచ్చారంట, అవును, ఒక దగ్గరే ఉండకుండా తిరగని. అవును. ఎస్ ప్రభు. ఓకే, తమోగుణ ఆధిపత్యం ఉండడం నరకము. కానీ భక్తుడికి నరకం, స్వర్గం లేకపోతే వైకుంఠం అని సపరేట్గా ఉండదు. ఓకే. భక్తుడు ఎక్కడుంటే అక్కడ వైకుంఠమే. ఓకే, ప్రభుజీ మొన్న నారదుడి కాలకన్య ఇచ్చారన్నారు. ఎక్కడ కాలకన్య కూడా ఇచ్చింది. అంటే కూడా చెప్పారు, అక్కడ కూడా చెప్పారు. కాలకన్య కూడా ఇచ్చింది. అంటే కాలకన్య శాప ప్రభావం తగ్గే లోపల దక్షుడు మళ్ళీ ఇచ్చేసాడు. కంటిన్యూ అయిపోయింది ప్రభు. ఓకే, లేకపోతే దక్షుడు యొక్క శాప ప్రభావం పోయే లోపల మళ్ళీ కాలకన్య ఇస్తుంది. ఓకే, అంటే ఒక యుగంలో కాలకన్య ఇచ్చింది, ఒక యుగంలో దక్షుడు ఇచ్చాడు. సత్వగుణ సమన్వితుడే వాస్తవముగా ధనికుడు. జీవితంలో సంతుష్టి చెందినవాడే నిజంగా దరిద్రుడు. సంతుష్టి చెందనవాడే నిజంగా దరిద్రుడు. దరిద్రుడు అంటే ఏ ఆస్తి ఏ ఐశ్వర్యము లేనటువంటి వాడు, చినిగిన బట్టలు వేసుకొని తిరిగేవాడు, తినడానికి కూడా తిండి లేనటువంటి వాడు, ఆశ్రయం లేనటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళే కదండి దరిద్రుడు అనేది మనం. కానీ కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి అనే భావన ఎప్పుడైతే కలిగిందో అంటే మనకున్నది సరిపోలేదని అర్థం. అంటే మనకి ఎప్పుడు సంతృప్తి చెందలేం. అంటే అలాంటి వ్యక్తి దరిద్రుడు అని చెప్తున్నారు. సో మనం మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇలానే ఉంటారు. భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ దరిద్రుడే. ఎందుకంటే వాళ్ళకి సంతుష్టి అనేటువంటిది ఉండదు. మనకున్న దాంతో సంతుష్టి చెందరు. పక్కనోళ్లకు ఉన్నదాంతో ఈర్ష్యపడతారు. అలాంటి వాళ్ళు నిజమైనటువంటి దరిద్రులు అని కృష్ణుడు చెప్తున్నారు. తన ఇంద్రియములను నియంత్రింపజాలని వాడు కృపణుడు. కృపణుడు అంటే పిసినారత్వం. అంటే నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా అనుభవించాలి. ఎక్కువగా అనుభవించినటువంటి వ్యక్తికి ఏమవుతుంది, ఆ అనుభవించిన దాని వల్లనే రోగాలు వస్తాయి. అవునా కదా? ఎక్కువగా రుచి ఉంది అని చెప్పేసి తినే వాళ్ళకి తినడం వల్ల అజీర్తి చేస్తుంది. అవునా కదా? అదే తినకపోతే అజీర్తి రోగం ఉండేది కాదేమో. తినడం వల్ల మనం చూడండి, మనం బయటికి వెళ్ళి ఒక్కొక్క రోజు హోటల్స్లో బాగా రుచిగా ఉంది, దొరికింది, మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏంటో, ఇయ్యాలే తినేద్దామని తినేస్తే ఏమవుతుందండి నెక్స్ట్ డే ఇబ్బంది పడతారు. వారం రోజులు గ్యాస్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లంతో మనం చాలా ఇబ్బందులు పడతాం. ఓకే, ఇంట్లో
కొంచెం తిన్నా కలిగిన సంతృప్తి బయటికి వెళ్ళి ఎంత తిన్నా ఉండదు. అందుకని బయట తిండి అప్పుడప్పుడే తింటాం. ఇంట్లోది రోజు తింటాం. అది ప్రతిరోజు తింటాం. ప్రతిరోజు తింటాం. అయినా కానీ మనకి ఇంట్లో తిన్నా కానీ మనకు బోర్ కొట్టదు. కానీ బయటికి వెళ్ళి తినండి మీరు డబ్బులు ఇచ్చి. ఒకసారి దీని రెండో రెండోసారి తింటే కూడా అదే తినండి. నోటికి చాలా నోటికి బాగున్నట్టు ఉంటుంది. అదనమాట. ఓకే. కాబట్టి ప్రభుజీ ఇంద్రియ బయట నిగ్రహం తినడం లేని ప్రభుజీ వండుకొనే వెళ్తాం. ఉమ్. మనం వండుకొని తింటే మనకి పక్కన వాళ్ళకి రుచి ఉండదు. కానీ వండుకొని తినే వాళ్ళకి రుచి ఉంటుంది కదా. నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు మా మదర్ ఏది వండినా కానీ వంకలు పెట్టేవాళ్ళం. ఓకే, ఇది ఎందుకు ఇలా చేసావు, అదెందుకు అలా చేసావు. కానీ బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్లో ఉండి వండుకోవాల్సి వచ్చినప్పుడు అదే కూర మేమే వండుకొని అన్నం మొత్తం అదే కూరతో తినేవాళ్ళం, వేరే పచ్చడి కూడా లేకుండా. ఎందుకంటే మనం అవును వండాం కదా, ప్రభుజీ. పారేయాలంటే చాలా బాధేస్తుంది. డస్ట్బిన్లో ఒక ముక్క కూర ముక్క ఇంత కూడా మనం డస్ట్బిన్లో పడేయాలంటే బాధేస్తుంది మనకి. ఎస్ ప్రభుజీ. కష్టపడి బయట వండాక. ఆ? ఎందుకంటే మనం వండుకొని తిన్నాం కాబట్టి. అవును. ఓకే, ఇంద్రియ భోగ ఆసక్తుడు, భోగానురక్తుడు కానివాడు నిజమైనటువంటి నియామకుడు. నియామకుడు అంటే కంట్రోలర్. అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు. ఏదైనా సరే సుఖం ఉంది, ఆ సుఖాన్ని అనుభవించాలి అని తెలిసినా ఆ సుఖాన్ని త్యాగం చేయగలిగిన వాడు నిజమైనటువంటి నియంత్రణ చేయగలిగినటువంటి వాడు. ఇంద్రియాలను నియంత్రించేటువంటి వాడు నిజమైన నియామకుడు. ఓకే, పక్క మనుషులను, లేకపోతే నాకు పొజిషన్ ఉంది కదా అని చెప్పేసి, నాకు నా మాట అందరూ వింటారు కదా అని చెప్పేసి అందరినీ మాతాజీ మీరు కూర్చోండి, మాతాజీ మీరు లుంచోండి అని అనగానే అందరూ కూర్చోవడం లుంచోవడం చేశారనుకో, అది నియంత్రణ కాదు. నియంత్రణ ఏంటి? నా ఇంద్రియాల యొక్క కోరికలని అణచివేయగలిగినటువంటి వాడు నిజమైనటువంటి నియంత్రణ చేసేవాడు. ఇక ఇంద్రియ భోగ ఆసక్తుడు దానికి విరుద్ధంగా బానిస యగును. అంతే కదండి. ఎడిక్షన్, కాఫీలకి టీలకి ఎందుకు వద్దంటాం మనం అని అంటే ఇదే కారణం కదండి. మనం దేనికి బానిసం అవ్వకూడదు. అది మంచి అయినా సరే చెడు అయినా సరే మనం బానిస అవ్వకూడదు. ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావనలోకి వచ్చాము అని అంటే మనం బానిసలో అని అర్థం. ఆ వస్తువుకి, ఆ రుచికి, లేకపోతే ఆ అలవాటుకి మనం బానిసలం అయిపోయినట్టు. అలా బానిసగా ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ భక్తిలో పురోగమించలేడు. అందుకని మనం ఈ అడిక్షన్, చాలామందికి కాఫీ తాగపోతే, టీ తాగపోతే తలనొప్పి వస్తుంది, నేను ఉండలేను, నాకు నిద్ర రాదు చాలామంది అంటారు. ఇవన్నీ మన భావన, మన ఊహ. ఇదంతా నిజం కాదు. మీరు ఒక వారం రోజులు కాఫీ టీ వదిలేయండి, 6వ రోజు 6 రోజులు మీకు నిద్రపట్టలేదు అనే భావన ఉన్నా కానీ 7వ రోజు మీకు ఎందుకు నిద్ర రాదో మేము చూస్తాం. 6 రోజులు నిద్రపోమాకండి. ఒకవేళ నిద్ర పట్టట్లేదు అనే భావనలోనే ఉండి నిద్రపోమాకండి. 7వ రోజు మీరు వద్దన్నా నిద్ర వస్తుంది. ఇన్ని రోజులు నిద్రపోని వాడికి నిద్ర రాదా? రోజు మొత్తం నిద్రపోతారు ఆ రోజు. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు నాకు కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది, కాఫీ తాగకపోతే నేను ఉండలేను అని అంటారు. అది కూడా నిజం కాదు. ఎందుకంటే మనం అందరం కాఫీ తాగి ఎన్ని ఏళ్ళు అయిందండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. 5 ఏళ్ళు అయింది. మరి మనకందరికి తలనొప్పులు ఉన్నాయా? మనందరికి తలనొప్పులు ఉన్నాయా? ఏం లేవు. ఇదంతా మన భావన, మన ఎడిక్షన్ అనమాట. ఇదంతా కూడా మనము బానిసలం అయిపోయాం వాటికి. యాక్చువల్గా మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గం నుంచి బయటికి తీసుకురావడం కోసం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇవన్నీ. బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే మన యొక్క బలం మన సాంప్రదాయం, మన యొక్క బలం మన యొక్క ఆధ్యాత్మిక సంపద అనుకున్నారు. వీళ్ళని ఆధ్యాత్మికత నుంచి దూరం చేయడం కోసం ఏం కావాలి అని ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారండి, ఆవులుండే, అప్పట్లో బర్రెలుండేవి కావు. ఆవు పాలు తాగినటువంటి వ్యక్తి సాత్వికంగా ఉంటాడు, బర్రెపాలు తాగిన వ్యక్తి తమో గుణంలోకి వెళ్తాడు. తెలుసా అండి మీకు ఈ విషయం? తెలుసు ప్రభుజీ. ఆవు పాలు తాగిన వాడు సత్వగుణంలోకి ఉంటే బర్రెపాలు తాగిన వాడు తమో గుణంలో ఉంటాడు. ఓకే, అంత గుణ ప్రభావంలో తేడా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, బర్రెల్ని పెంచడం మొదలుపెట్టారు. బర్రెల్ని తయారు, అప్పట్లో బర్రెలు లేవు, అన్ని ఆవులే. తర్వాత బర్రెలు వచ్చినాయి, గేదెలు వచ్చినాయి. అలానే కాఫీ టీలు తయారు చేయడం మొదలుపెట్టారు. కాఫీలు, టీలు. ఇదేం చేస్తుంది, మనల్ని బానిసలుగా మారుస్తుంది. మన ఆధ్యాత్మిక జీవనం నుంచి, మన ధర్మం నుంచి, మన యొక్క హిందూ మూలాల నుంచి మనల్ని
తప్పించగలిగితే మనల్ని ఈజీగా జయించవచ్చు అని అనుకున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు మనం బానిసలం అయ్యేటువంటి కొన్ని అలవాట్లు చేశారు మనకి. అంతకుముందు మన పెద్దలకి, మన తాతల ముత్తాతలకి చూస్తే వాళ్ళకి ఇలాంటి అలవాట్లే లేవు. ఇవన్నీ మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన అలవాట్లు ఇవన్నీ. కాఫీ టీలు కూడా మనవి కదా ప్రభుజీ. లేదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినాయి. ఓకే, గ్లాస్ నిండా పాలు తాగేవాళ్ళు పెద్దవాళ్ళు. పాలు తాగేవాళ్ళు, పాలు అది కూడా తాగేవాళ్ళు. ఆవు పాలు తాగేవాళ్ళు, ఆవు గంజి పాలు. తాగేవాళ్ళు. గంజి ఆవు తాగేవాళ్ళు. పాల కంటే టీ కాఫీ గేదె పాలతో రుచి ఎక్కువ టేస్ట్ చూపించారు మనకి. కరెక్ట్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 15-20 ఏళ్ళు అయిందేమో మేము బర్రెపాలు తాగాం, ఆవు పాలే తాగాం. ఓకే, ఇప్పుడు బర్రెపాలు తీసుకొస్తేనే అర్థమైపోతుంది, ఇంట్లోకి తెలిసిపోతుంది. ప్రభుజీ దాని మరి ఆవు స్పర్శ, పాలు దాని వేడి. రుచి, దాని వాసనలోనే తేడా వచ్చేస్తుంది. ఓకే, ఆవు పాలు వేడి అంటారు కదా ప్రభుజీ, డైలీ యూజ్. వేడి ఫస్ట్ వేడి చేసిన మళ్ళీ మామూలు అయిపోతుంది మాకు. ఏం లేదు మాతల్లి, అంటే అలవాటు అయితే అలవాటు అయిపో, వేడి లేదు, ఏం లేదు మాతల్లి, నాకేం వేడి ఏం లేదు, మేమందరం దాంతోనే తింటున్నాం. కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకే, మేము కూడా ఆవు పాలే వాడతాం ప్రభుజీ. బర్రెపాలు తాగుతున్నాం అంటే అది ఆధ్యాత్మికం కాదు. అలాంటి బర్రెపాలను భగవంతుడు కూడా ఆఫర్ చేయం. ఓకే, ఆ, చాలా చాలా అపరాధం. బర్రెపాలతో చేసింది ఏదైనా సరే భగవంతుడికి ఆఫర్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, సో ఈ విధంగా అన్ని రకాల సమస్యలకి, అన్ని రకాల ప్రశ్నలకి కూడా కృష్ణుడు సమాధానం చెప్పాడు. సో ఇవన్నిటిని మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనలో ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ విధంగా మనము ఒక విశుద్ధ భక్తుడి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు మనం కృష్ణ ప్రేమని పొందగలుగుతాం. ఇందుకు కృష్ణుడిని అడిగినటువంటి ఇన్ని ప్రశ్నలకి నిర్వచనాలతో సహా డీటెయిల్గా సమాధానం ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక 20వ అధ్యాయం మనం రేపు స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ వాసుదేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభు హరే